ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. శ్రీవారి భక్తులకి శుభవార్తను తెలియజేస్తూ టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లోను ఇంకా మొబైల్ యాప్ లో టీటీడీ వారు కీలక అప్డేట్ చేయడం జరిగిందండి. అది ఏంటి అంటే దేశ వ్యాప్తంగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ ఆలయాల వద్దకి ఎలా చేరుకోవాలి, ఆ ఆలయాలను ఏ సమయానికి ఓపెన్ చేస్తారు, ఏ సమయానికి క్లోజ్ చేస్తారు, అలాగే ఆ ఆలయాలలో ఏ ఏ సేవలు జరుగుతాయి, ఆ సేవల యొక్క కాస్ట్ ఎంత, ఎన్ని గంటలకు ఏ సేవలు జరుగుతాయి, అలాగే ఆ ఆలయాల యొక్క పురాణం, ప్రాముఖ్యత ఇవన్నీ కూడా టీటీడీ వెబ్సైట్ లో అప్డేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఆ అప్డేట్ ద్వారా మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఎలా తెలుసుకోవచ్చు అనేది వెబ్సైట్ లో లైవ్ లో స్టెప్ బై స్టెప్ మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇంకా తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. ముందుగా టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ని సిస్టమ్ లో ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. ఆ తర్వాత మొబైల్ యాప్ లో కూడా మీకు ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సిస్టమ్ లో మీరు టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో ఇంతకు ముందు అబౌట్, ఆన్లైన్ సర్వీసు, ఈ బుక్స్, న్యూస్, శ్రీవారి సేవ, ఎస్వీబీసీ ఈ ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా టెంపుల్స్ అనే ఆప్షన్ ని యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలి అంటే ముందుగా మీరు ఈ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవ్వాలి. నేనైతే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో ఉన్నటువంటి ఈ టెంపుల్స్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక మ్యాప్ అనేది చూపిస్తుందండి. అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన మ్యాప్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో టీటీడీ టెంపుల్స్ అని మీకు ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే టెంపుల్ నేమ్స్ చూపిస్తుందండి. అంటే స్థానిక ఆలయాలతో పాటుగా దేశ వ్యాప్తంగా నలుమూలలా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. ప్రస్తుతానికైతే 60 ఆలయాల నేమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. మీరు ఇలా స్క్రోల్ చేసుకొని ఏ స్టేట్ లో ఎక్కడ ఈ ఆలయాలు ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏ ఆలయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆలయం నేమ్ పై క్లిక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ టెంపుల్ చెన్నై శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది కదండి. అంటే చెన్నైలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత చెన్నైలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అనేది మీకు ఇక్కడ ఇమేజ్ చూపిస్తుంది. అలాగే ఆ టెంపుల్ ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారంటే రాత్రి 9 గంటలకి టెంపుల్ ని క్లోజ్ చేస్తారు. ప్రస్తుతం అయితే టెంపుల్ అనేది ఓపెన్ లో ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించిన అడ్రస్ అనేది మీకు ఇక్కడ ఉంటుందండి. అలాగే ఆ టెంపుల్ లో నిర్వహించే సేవలు, వాటి యొక్క సమయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ రైట్ ఆరో మార్క్ ఉంది కదా, ఇక్కడ ఒకసారి మీరు క్లిక్ చేశారు అంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ టెంపుల్ ఫోటో, అలాగే ఆ టెంపుల్ కి సంబంధించిన పురాణం అనేది మీకు ఇక్కడ చూపిస్తుందండి. అలాగే ఆ టెంపుల్ లో ఏ ఏ సేవలు నిర్వహిస్తారు అనేది మీరు తెలుసుకోవడానికి ఇక్కడ సేవ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఏ సేవలు ఉంటాయి, అర్చన సేవ, ఆ సేవ కాస్ట్ వచ్చి 100 రూపాయలు. ఒక్క పర్సన్ ని అలో చేస్తారు. ఆ సేవ ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది. అలాగే మీరు ఆ టెంపుల్ వద్దకి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ హౌ టు రీచ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీరు బస్ లో ఆ టెంపుల్ కి చేరుకోవాలి అనుకుంటే కోయంబేడు బస్ స్టాండ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి. లేదా మీరు ట్రైన్ ద్వారా ఆ టెంపుల్ వద్దకి చేరుకోవాలి అనుకుంటే మాంబాలం రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో టెంపుల్ అనేది ఉంది. ఈ విధంగా ఆ టెంపుల్ వద్దకి ఎలా చేరుకోవచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఆ టెంపుల్ కి దగ్గరలో ఇంకా ఏ ఏ టెంపుల్స్ ఉన్నాయనేది మీరు తెలుసుకోవడానికి ఇక్కడ టెంపుల్స్ నియర్ బై అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ చెన్నై, ఈ టెంపుల్ అనేది ఆ టెంపుల్ కి దగ్గరలో ఉందండి. ఆ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చుంటారు. అలాగే ఆ టెంపుల్ కి సంబంధించిన ఫోటోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ గ్యాలరీ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ టెంపుల్ యొక్క ఫోటోస్ అనేవి చూడొచ్చండి. ఓకే అండి, ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వచ్చి తిరుపతి స్థానిక ఆలయాల్లో ఏదైనా ఒక టెంపుల్ ని ఓపెన్ చేసి ఆ టెంపుల్ లో నిర్వహించే సేవలు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. అందుకోసం నేను ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తున్నాను.
కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ పై ఒక్కసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత పద్మావతి అమ్మవారి యొక్క ఫోటో అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే ప్రస్తుతం అయితే ఆ టెంపుల్ అనేది ఓపెన్ లో ఉంది. ఆ టెంపుల్ ని రాత్రి 9:30 క్లోజ్ చేస్తారు. క్లోజింగ్ టైం అనేది ఇవ్వడం జరిగిందండి. ఆ టెంపుల్ తిరుచానూరు తిరుపతి డిస్ట్రిక్ట్ అని మనకి ఇక్కడ అడ్రస్ అనేది చూపిస్తుంది. ఈ టెంపుల్ లో నిర్వహించే సేవలు అలాగే అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు తెలుసుకోవడానికి ఇక్కడ రైట్ ఆరో మార్క్ ఉంది కదండి, ఈ ఆరో మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క ఫోటో అలాగే అమ్మవారి ఫోటో అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా ఆలయంకి సంబంధించిన పురాణం అనేది మీకు ఇక్కడ చూపిస్తుందండి. మీరు కొంచెం ఇలాగే కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఆలయంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మీరు క్లియర్ గా వీడియో రూపంలో తెలుసుకోవడానికి మీకు ఇక్కడ ఒక వీడియో అనేది కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి నేను ఆ వీడియోని కూడా మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారే 12 ఏళ్ల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కోసం తపస్సు చేసిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఏమిటో తెలుసా? పద్మములు వికసించేందుకు సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా? ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను కలిగిన పుణ్యక్షేత్రం. ఈ విధంగా మీరు ఈ వీడియోపై క్లిక్ చేసుకొని పద్మావతి అమ్మవారి ఆలయంకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు వీడియో రూపంలో కూడా తెలుసుకోవచ్చండి. ఆలయంకి సంబంధించిన పురాణం మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంది. మీకు నచ్చిన లాంగ్వేజ్ అంటే మీ మాతృభాష ఏదైతే ఆ లాంగ్వేజ్ లోకి మీరు ట్రాన్స్లేట్ చేసుకొని కూడా ఈ ఇన్ఫర్మేషన్ ని చదువుకోవచ్చు. ఇప్పుడు నేను ఒకసారి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ విధంగా మీకు కావాల్సిన లాంగ్వేజ్ లోకి మీరు ట్రాన్స్లేట్ చేసుకొని చదువుకోవచ్చు. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినానండి ఇప్పుడు నేనైతే. అలాగే ఆలయం యొక్క ప్రాముఖ్యత మీరు తెలుసుకోవడానికి ఇక్కడ ప్రాముఖ్యత అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని పద్మావతి అమ్మవారి ఆలయం యొక్క ప్రాముఖ్యత కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇప్పుడు నేను తెలుగు ట్రాన్స్లేట్ అనేది తీసేశానండి. ఒరిజినల్ గా టీటీడీ వెబ్సైట్ లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ ఆలయంలో ఏ సేవలు నిర్వహిస్తారు అనేది మీరు తెలుసుకోవడానికి ఇక్కడ సేవ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సేవ అని ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ప్రతిరోజు డైలీ అంటే తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 9:30 వరకు సేవలు జరుగుతాయి. ఒక శుక్రవారం రోజు మాత్రం తెల్లవారుజామున 3:30 నుంచి రాత్రి 9:45 వరకు సేవలు జరుగుతాయండి. ఈ సేవల్లో మొదటిది సుప్రభాతం సేవ. ఈ సేవ కాస్ట్ 50 రూపాయలు. ఒక్క పర్సన్ అలో చేస్తారు. ప్రతిరోజు 4:30 ఈ సేవ స్టార్ట్ అవుతుంది. ఒక శుక్రవారం రోజు మాత్రం తెల్లవారుజామున 3:30 సేవ స్టార్ట్ అవుతుందండి. ఈ సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. అలాగే సహస్ర నామార్చన ఈ సేవ టికెట్ కాస్ట్ 100 రూపాయలు. ఒక్క పర్సన్ అలో చేస్తారు. ఈ సేవ తెల్లవారుజామున 5 గంటలకు ప్రతిరోజు జరుగుతుంది. శుక్రవారం రోజు మాత్రం తెల్లవారుజామున 4 గంటలకే జరుగుతుంది. ఈ సేవా టికెట్స్ ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయి. అలాగే ఆన్లైన్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయి. ఈ విధంగా పద్మావతి అమ్మవారి ఆలయంలో జరిగే సేవలు, ఆ సేవల యొక్క కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఏ సమయాన్ని నుంచి ఏ సమయానికి ఆ సేవ జరుగుతుంది అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని మనకి టీటీడీ వెబ్సైట్ లోనే టీటీడీ వారు ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా మీరు ఆ టెంపుల్ లో జరిగే సేవలన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఆ టెంపుల్ వద్దకి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ హౌ టు రీచ్ అని ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. తిరుపతి బస్టాండ్ నుంచి మీరు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంకి చేరుకోవాలి అనుకుంటే 4.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. అలాగే మీరు కార్ లో వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, లేదా ప్రైవేట్ టాక్సీలో వెళ్ళాలి అనుకుంటే టాక్సీ ద్వారా అయినా వెళ్ళొచ్చండి. లేదు మీరు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయంకి చేరుకోవాలి అనుకుంటే 4.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. లేదు మీరు కార్ లో వెళ్ళాలనుకుంటే కార్ లో వెళ్ళొచ్చు, లేదా టాక్సీలో వెళ్ళాలి అనుకుంటే టాక్సీలో వెళ్ళొచ్చు. అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి కూడా మీరు పద్మావతి అమ్మవారి ఆలయంకి చేరుకోవాలి అనుకుంటే ఎయిర్పోర్ట్ నుంచి 14.7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అమ్మవారి ఆలయం ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. బస్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, లేదా కార్ లో అయినా వెళ్ళొచ్చు, లేదా టాక్సీలో అయినా మీరు అమ్మవారి ఆలయంకి ఎయిర్పోర్ట్ నుంచి చేరుకోవచ్చండి. మీరు ఎక్కడి నుంచి అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి పద్మావతి అమ్మవారి ఆలయంకి చేరుకోవాలి అనుకుంటే మీకు రూట్ మ్యాప్ అనేది కూడా ఇక్కడ లొకేషన్ ఆన్ మ్యాప్ ఇవ్వడం జరిగింది వెబ్సైట్ లోనే. లేదు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అయినా మీకు మ్యాప్ లింక్ ఇచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి కూడా మీకు మ్యాప్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్ పై క్లిక్ చేసుకొని మీరు ఆ మ్యాప్ ద్వారా అమ్మవారి ఆలయంకి చేరుకోవచ్చు. ఇంకా ఈ టెంపుల్ కంటే పద్మావతి అమ్మవారి ఆలయంకి దగ్గరలో ఉన్న టెంపుల్స్ ఏవి అనేది మీరు తెలుసుకోవడానికి ఇక్కడ టెంపుల్స్ నియర్ బై అనే ఆప్షన్ పై క్లిక్ చేశారు అంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ అప్పలాయగుంట ఈ టెంపుల్ అనేది ఆ టెంపుల్ కి దగ్గరలో ఉంది. ఆ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ ఇచ్చుంటారండి. అలాగే ఈ టెంపుల్ యొక్క ఫోటోస్ ని మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ టెంపుల్ కి సంబంధించిన ఫోటోస్ అనేవి చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి నేను బ్యాక్ వచ్చి సో ఈ విధంగా ఇక్కడ
ఉన్న ఈ టెంపుల్స్ అన్నింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చండి. ఈ విధంగా ప్రతిసారి ఇక్కడ స్క్రోల్ చేసే పని లేకుండా మీరు ఏ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఎగ్జాక్ట్ గా ఆ టెంపుల్ నేమ్ కావచ్చు లేదా ఆ టెంపుల్ ఉన్న సిటీ నేమ్ కావచ్చు, ఇక్కడ మీరు సెర్చ్ లో ఎంటర్ చేశారు అంటే డైరెక్ట్ గా మీరు ఆ టెంపుల్ లో నేమ్ అనేది మీకు చూపిస్తుంది. ఆ టెంపుల్ పై మీరు క్లిక్ చేసుకొని ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంకొక స్థానిక ఆలయమైన శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ లో ఇన్ఫర్మేషన్ మీకు చూపించాలనుకున్నాను. సో ఇక్కడ సెర్చ్ లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని టైప్ చేస్తున్నాను. చూడండి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ని నేను సెర్చ్ చేయాలనుకున్నాను. సో కళ్యాణ అని ఎంటర్ చేయగానే శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, అలాగే నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, పొంగనూరు టౌన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్, ఈ విధంగా మీకు టెంపుల్స్ నేమ్స్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు నేను శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇంతకు ముందు లాగే ఆ టెంపుల్ ఫోటో చూపిస్తుంది, అలాగే టెంపుల్ ఓపెన్ లో ఉంది. ఇంకా క్లోజింగ్ టైం రాత్రి 8:15 క్లోజ్ చేస్తారని చూపిస్తుంది. ఆ టెంపుల్ యొక్క అడ్రస్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ మ్యాప్ లో ఆ టెంపుల్ ఫోటో కూడా చూపిస్తుందండి. ఇక్కడ మీరు కొంచెం జూమ్ చేసి కూడా చూడొచ్చు. చూడండి, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడ నుంచి తిరుమలకి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచెళ్లే నడక మార్గం అనేది కూడా మీకు ఇక్కడ మ్యాప్ లో చూపిస్తుందండి. అలాగే ఆ టెంపుల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి ఇక్కడ రైట్ ఆరో మార్క్ పై క్లిక్ చేశారు అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆ టెంపుల్ యొక్క పురాణం అనేది మీకు ఇక్కడ చూపిస్తుందండి. ఈ టెంపుల్ కి సంబంధించిన ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మీరు వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే కొంచెం పైకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ మీకు వీడియో అనేది టీటీడీ వారు ఇచ్చుంటారు. ఆ వీడియోని ఒకసారి నేను మీకు ఇక్కడ ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తానండి. పెళ్లి కాని వారు ఎక్కడి కళ్యాణ కంకణం ధరించి ఏ స్వామిని సేవిస్తే వెంటనే వివాహయోగం సిద్ధిస్తుందనే విశ్వాసం ఉన్న ఆలయం గురించి మీకు తెలుసా? తిరుమల శ్రీవారిని పోలిన మూల విరాట్ రూపం కలిగిన ఆలయం ఎక్కడుందో మీకు తెలుసా? ఈ విధంగా మీరు వీడియోని కూడా ప్లే చేసి ఆ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అలాగే ఆ టెంపుల్ కి సంబంధించిన ప్రాముఖ్యతను మీరు తెలుసుకోవడానికి ఇక్కడ సిగ్నిఫికెన్స్ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ టెంపుల్ కి సంబంధించిన ప్రాముఖ్యతని మీరు తెలుసుకోవచ్చు. ఇంకా ఆ టెంపుల్ లో నిర్వహించే సేవలు మీరు తెలుసుకోవడానికి ఇక్కడ సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఆ టెంపుల్ లో ఉన్న అన్ని సేవలు, ఏ సేవల యొక్క కాస్ట్ ఎంత మందిని అలో చేస్తారు, ఏ సమయానికి ఆ సేవలు నిర్వహిస్తారు, ఆ సేవా టికెట్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయా లేక ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చండి. అలాగే ఆ టెంపుల్ వద్దకు ఎలా చేరుకోవాలి అని తెలుసుకోవడానికి ఇక్కడ హౌ టు రీచ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇంకా ఆ టెంపుల్ కి దగ్గరలో ఉన్న టెంపుల్స్ మీరు తెలుసుకోవడానికి నియర్ బై టెంపుల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఆ టెంపుల్ యొక్క ఫోటోస్ ని మీరు చూడడానికి ఇక్కడ గ్యాలరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఫోటోస్ అనేవి చూడొచ్చండి. ఇప్పుడు నేను ఒకసారి బ్యాక్ వస్తున్నానండి. ఈ విధంగా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ అన్నింటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవచ్చండి. ఇప్పుడు ఒకసారి టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో మీరు ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది చూపించే ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు నేను నా మొబైల్లో టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ని ఓపెన్ చేస్తున్నా. మొబైల్ యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫిలిగ్రమ్ సర్వీసెస్ లో ఫస్ట్ ఆప్షన్ అదర్ టీటీడీ టెంపుల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ హోమ్ పేజ్ లోనే మీకు చూపిలేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. వ్యూ ఆల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అన్ని ఫిలిగ్రమ్ సర్వీసెస్ కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఈ సర్వీసెస్ లో ఎక్కడో ఒక చోట ఆప్షన్ అనేది ఉంటుందండి. ప్రెసెంట్ ఫస్ట్ ప్లేస్ లోనే అదర్ టీటీడీ టెంపుల్స్ అనే ఆప్షన్ అనేది ఉంది. ఈ ఆప్షన్ పై మీరు క్లిక్ చేసుకొని ఆ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ కూడా కనిపించలేదు అనుకోండి, అలాంటప్పుడు మీరు ఒకసారి బ్యాక్ వచ్చి ఇక్కడ చూడండి కింద మెనూ అని కనిపిస్తుంది కదండి 3 లైన్స్ తో, ఇక్కడ మెనూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటుంది. ఈ ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి నమస్కారం సింబల్ తో టెంపుల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మ్యాప్ అనేది ఓపెన్ అవుతుందండి. అలాగే ఇక్కడ మీకు ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ నేమ్స్ ఏంటి అనేది మొత్తం మీరు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి పైన రైట్ సైడ్ లో డాట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి, ఈ 3 డాట్స్ పై ఒక్కసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీటీడీ టెంపుల్స్ అని మీకు ప్రస్తుతానికైతే 60 టెంపుల్స్ నేమ్స్ అయితే ఇక్కడ చూపిస్తాయండి. ఇక్కడ మీరు స్క్రోల్ చేసుకొని ఏ టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ టెంపుల్ పై క్లిక్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఇక్కడ ఉన్న ఈ టెంపుల్స్ లో ప్రస్తుతం తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి టెంపుల్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది వస్తుంది. అలాగే ఆ టెంపుల్ ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారనేది ఇక్కడ చూపిస్తుంది. ఆ టెంపుల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి ఇక్కడ రైట్ ఆరో మార్క్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఆ టెంపుల్ కి సంబంధించిన పురాణం అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఇక్కడ ఇమేజెస్ చూపిస్తుంది. మీరు కొంచెం ఇలా పైకి స్క్రోల్ చేసుకొని గోవిందరాజస్వామి టెంపుల్ కి సంబంధించిన ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ టీటీడీ వారు ఒక వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి. మీరు ఆ వీడియో పై క్లిక్ చేసుకొని గోవిందరాజస్వామి వారి టెంపుల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని వీడియో రూపంలో తెలుసుకోవచ్చు.
పెన్నిధిగా వెలిసిన దివ్యాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. ఈ విధంగా ఈ వీడియో ద్వారా కూడా గోవిందరాజస్వామి టెంపుల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే ఈ టెంపుల్లో నిర్వహించే సేవలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి డౌన్ యారో మార్క్ కనిపిస్తుంది కదండి, ఈ యారో మార్క్ పై క్లిక్ చేసుకుంటే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ టెంపుల్ కి సంబంధించిన సేవా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవడానికి సేవ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఏ సేవలు ఉంటాయి, ఎంత మందిని అలో చేస్తారు, ఆ సేవ కాస్ట్ ఎంత, ఆ సేవలు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరుగుతాయి, ఇంకా ఆ సేవల టికెట్స్ అనేవి ఆన్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయా, ఆఫ్లైన్ లో అవైలబుల్ లో ఉంటాయనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా ప్రతి టెంపుల్ కి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఆ టెంపుల్ వద్దకి ఎలా చేరుకోవాలి అనేది తెలుసుకోవడానికి ఇక్కడ డౌన్ యారో మార్క్ పై క్లిక్ చేసుకొని హౌ టు రీచ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మీరు ఆ టెంపుల్ వద్దకి చేరుకోవాలి అంటే 16 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయి. మీరు కార్లో అయినా వెళ్ళొచ్చు, లేదా టాక్సీలో వెళ్ళాలి అనుకున్నా టాక్సీలో అయినా వెళ్ళొచ్చు. అలాగే ఎయిర్పోర్ట్ నుంచి మీరు చేరుకోవడానికి మ్యాప్ లింక్ కూడా ఇచ్చున్నారండి. మీరు ఈ లింక్ ద్వారా కూడా ఆ రూట్ మ్యాప్ లో వెళ్లి ఆ టెంపుల్ వద్దకి చేరుకోవచ్చు. లేదా తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్ నుంచి గోవిందరాజస్వామి టెంపుల్ వద్దకి చేరుకోవాలి అంటే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్ లో ఉంటాయి, లేదా కార్లో అయినా వెళ్ళొచ్చు, లేదా టాక్సీ ద్వారా అయినా వెళ్ళొచ్చండి. ఓకే అండి, ఈ విధంగా టీటీడీ వెబ్సైట్ ద్వారా కావచ్చు, ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, ఇక్కడ ఉన్న ఈ ఆలయాలన్నింటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చండి. ఇదైతే శ్రీవారి భక్తులకి ఒక శుభ పరిణామం అనే చెప్పవచ్చండి. ఎందుకని అంటే ఇప్పటికీ కూడా చాలా మంది శ్రీవారి భక్తులు మన ఛానల్లో కామెంట్ ద్వారా కావచ్చు, ఇంకా టెలిగ్రామ్ లో పలు రకాల సందేహాలు అయితే అడుగుతున్నారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణ కంకణం ఎన్ని గంటలకు కడతారు, దానికి సంబంధించి టికెట్ ప్రైస్ ఎంత, ఈ టికెట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయా, ఆఫ్లైన్ లో దొరుకుతాయా, ఇంకా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు, ఎన్ని గంటలకి క్లోజ్ చేస్తారు, అమ్మవారి ఆలయంలో కళ్యాణోత్సవం సేవ టికెట్ ప్రైస్ ఎంత, ఆ సేవ ఎన్ని గంటలకు జరుగుతుంది, ఆ సేవ టికెట్స్ ఆన్లైన్ లో దొరుకుతాయా, ఆఫ్లైన్ లో అందుబాటులో ఉంటాయి, ఇలా పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటుగా తిరుపతిలోని స్థానిక ఆలయాలకు సంబంధించి పలు రకాల సందేహాలు అయితే భక్తులు అడుగుతూ ఉంటారండి. ఇలా తిరుపతిలోని స్థానిక ఆలయాలతో పాటుగా దేశవ్యాప్తంగా నలుమూలలా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలకు అన్నింటికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ని టీటీడీ వెబ్సైట్ ద్వారా ఒక వేదిక రూపంలో టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా టీటీడీ వెబ్సైట్ ని అయితే అప్డేట్ చేయడం జరిగిందండి. ఇదండి టీటీడీ వెబ్సైట్ లో టీటీడీ వారు కొత్తగా అప్డేట్ చేసిన దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన్నా ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.